జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవుని పూజకు వినియోగించేటటువంటి పాత్రలను, విగ్రహాలను శాస్త్ర ప్రామాణికంగా ఏ విధంగా శుద్ధి చేయాలో పరిశీలిద్దాం. ప్రధానంగా విష్ణు పురాణం ప్రకారం పూజ గదిలో ఉన్నటువంటి పాత్రలు కానీ, విగ్రహాలు కానీ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శుద్ధి చేయాలి. విష్ణు పురాణంలో చెప్పబడిన ఆ ప్రమాణ శ్లోకాలను, వాటిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, తామ్రం ఆమ్లేన శుద్ధ్యేత కాంస్యం భస్మనా శుద్ధ్యతే రజతం చైవ సలిలైః భాండం అగ్ని ప్రతాపనాత్ అంటుంది విష్ణు పురాణం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, తామ్రం ఆమ్లేన అంటే పూజ గదిలో ఉన్నటువంటి రాగి పాత్రలన్నీ కూడా చింతపండు లేదా నిమ్మరసం లాంటి ఆమ్ల పదార్థాలతో శుద్ధి చేసుకోవాలని విష్ణు పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అలాగే కాంస్యం భస్మన అంటే అర్థం ఏంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి కంచు పాత్రలను భస్మముతో అంటే విభూతితో, బూడిదతో శుద్ధి చేసుకోవాలి. అలాగే రజతం వస్త్రేణ పూజ గదిలో ఉన్నటువంటి రజత పాత్రలు అంటే వెండి పాత్రలు ఏవైనా సరే మెత్తటి వస్త్రముతో తుడవటము లేదా భస్మముతో శుద్ధి చేసుకోవచ్చు. అలాగే స్వర్ణం వారిణ అంటే బంగారు పాత్రలు మాత్రం కేవలం శుద్ధ జలంతోనే శుద్ధి చేసుకోవాలని విష్ణు పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే విగ్రహాలు ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా విష్ణు పురాణంలో ఒక ప్రమాణ శ్లోకం చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకం ఏంటంటే, మృత్తికా భస్మతోయైశ్చ ద్రవ్య శుద్ధిర్విధీయతే గంధ లేపాదిభిశ్చైవ బింబానాం ప్రయతో భవేత్. ఇది విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పుట్టమన్నుతో కానీ శుద్ధమైనటువంటి మట్టితో కానీ విగ్రహాలను శుద్ధి చేసినట్లయితే విగ్రహాలకు ఉన్నటువంటి మురికి మొత్తం కూడా తొలగిపోతుంది అని అర్థం. అలాగే విగ్రహాల లోపల బాగా జిడ్డు ఉన్నట్లయితే విష్ణు పురాణం ప్రకారం ఆ జిడ్డును తొలగింపజేసుకోవటానికి భస్మాన్ని వినియోగించాలి. ఈ పదార్థాలతో శుద్ధి చేసిన తర్వాత చివరికి స్వచ్ఛమైనటువంటి జలంతో ఆ విగ్రహాలను కడగాలని విష్ణు పురాణం మనకు తెలియజేస్తోంది. ఇక చివరగా నైవేద్య పాత్రలు పూజ గదిలో ఎలా శుభ్రం చేయాలో కూడా విష్ణు పురాణంలో ప్రమాణ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, నైవేద్యంచ పురస్తాత్తు పాత్రాణి విశుద్ధాని చ ఉచ్చిష్టన్నైవ కర్తవ్యం దేవదేవస్య మందిరే. విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఏం చెప్తుంది, దైవానికి నైవేద్యం సమర్పించినప్పుడు ఆ పాత్రల్లో మిగిలిపోయినటువంటి నైవేద్యాలను పూజ గదిలోనే వదిలిపెట్టరాదు. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నైవేద్యాన్ని తప్పకుండా స్వీకరించాలి. ఆ నైవేద్య పాత్రలు బయటికి తీసుకురావాలి. అలా తీసుకువచ్చినటువంటి నైవేద్య పాత్రలను కొబ్బరి పీచుతో శుద్ధి చేయవచ్చని శాస్త్ర ప్రమాణంగా చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పూజా మందిరంలో విగ్రహాలు శుద్ధి చేసేటప్పుడు, పాత్రలు శుద్ధి చేసేటప్పుడు, నైవేద్య పాత్రలు శుద్ధి చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శుద్ధి చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, హయగ్రీవ సంపదా స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన. ఆ విష్ణువు యజ్ఞస్వరూపుడుగా మన చేత స్మరింపబడుతున్నాడు. యజ్ఞము ద్వారానే విష్ణువు మనల్ని అనుగ్రహిస్తాడు. యజ్ఞం ఆయన యొక్క రూపం. అందుకే బ్రహ్మగారు విష్ణు అనుగ్రహం కోసం హరిక్షేత్రంలో దివ్యమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి యజ్ఞశాల నిర్మించడానికై దేవశిల్పి అయిన విశ్వకర్మ వచ్చి అత్యద్భుతమైన యజ్ఞశాలని ఏర్పాటు చేశాడు. అది కూడా హస్తిశైలానికి పశ్చిమ భాగంలో అద్భుతంగా ఏర్పాటు చేయబడింది యజ్ఞగుండము. ఇంతవరకు హస్తిశైలం ఉంది, ఇప్పుడు అక్కడ యజ్ఞక్షేత్రం ఏర్పడింది. ఇక్కడ అలాంటి క్షేత్రంలో ఆయన కూర్చున్నప్పుడు పత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు కనుక బ్రహ్మగారి యొక్క పత్ని బుద్ధీదేవి ధర్మపత్నిగా ఉంటూ ఉండగా కుమారస్వామి అధ్వర్యుడుగా ఉన్నాడు. చూడండి, యజ్ఞంలో ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో తలంచుకుంటే ఎంత గొప్పగా ఉన్నదో. అధ్వర్యుడు అని చెప్పబడే ప్రధానమైన స్వరూపం యజ్ఞంలో ఉంటుంది కనుక కుమారస్వామి స్థానం వహించాడు. అలాగే మహేశ్వరుడు ఉద్గాతగా ఉన్నాడు, వరుణుడు ప్రస్తోతగా ఉన్నాడు,
యమధర్మరాజు హోతగా ఉన్నాడు. ఇప్పుడు నలుగురు, యజ్ఞంలో నలుగురు చాలా ప్రధానం. హోత అయిన వాడికి యజుర్వేదంలో నైపుణ్యం ఉండాలి, ప్రస్తోత అయినటువంటి వాడికి ఋగ్వేదంలో నైపుణ్యం ఉండాలి, ఉద్గాత అయినవాడు సామవేదంలో నైపుణ్యం ఉండాలి, అధర్వణ వేదంలో నైపుణ్యం ఉన్నవాడు అధ్వర్యుడవుతాడు. ఈ నలుగురు కలిస్తేనే యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఆ నలుగురు ఎవరెవరు ఇప్పుడు పరిశీలించండి. కుమారస్వామి అధ్వర్యుడు, మహేశ్వరుడు ఉద్గాత, వరుణుడు ప్రస్తోత, యమధర్మరాజు హోత. విశ్వకర్మ యజ్ఞశాల నిర్మాణం చేశాడు. ఇక ఉన్నది బుద్ధిదేవి పక్కన కూర్చుంది. మహానుభావుడు అద్భుతమైన యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు దీనికి విఘ్నాలు కలిగించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగితే గణపతి ఆపాడు ఆ విఘ్నాలని. అదేవిధంగా అమ్మవారు దుర్గాదేవి యజ్ఞరక్షణ చేసినది. ఆ యజ్ఞము నుంచి యజ్ఞం పూర్తయి పూర్ణాహుతి చేసిన వెంటనే ఒక అద్భుతమైన దివ్య మంగళ విగ్రహం ఆవిర్భవిస్తూ ఉన్నది. మనందరం కూడా ఆ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవిస్తున్న దివ్యమంగళ విగ్రహాన్ని భావిద్దాం. తన సోదరి అయిన లలితాదేవి ఎలాగ యజ్ఞకుండల్లోంచి వచ్చిందో అదేవిధంగా నారాయణుడు ఇక్కడ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవిస్తున్నాడు. ఆ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవించినటువంటి నారాయణ స్వరూపమే వరదరాజస్వామి వారు. ఆ వరదరాజుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తున్నది శాస్త్రం. వర్ణన కాదు, దర్శనం. వర్తతే వరదస్తత్ర జగన్మోహన విగ్రహ శంఖచక్రగదాభీతిర్దధాన శ్యామలాకృతి సర్వభూషాభూషితాంగో నీలమాణిక్యసుందర దివ్య పద్మదళోద్భాసి నయనద్వయశోభిత శ్రీవత్స శ్రీధర శ్రీమాన్ శృంగారరససేవధి సచామరరమా భూమ్యాం సవ్యదక్షిణయోర్యుత పద్మరాభో రత్నగర్భ కిరీటీ కుండలోజ్వల అభీష్టవరదో విష్ణు పురా పద్మాసనాయ చ సృష్టిదండ ప్రదాత చ విశ్వసర్జనహేతవే. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఇదే. వరదరాజస్వామి అయిన నారాయణుడు జగన్మోహనమైన ఆకృతితో ఉన్నాడు. 4 చేతులతో ప్రకాశిస్తున్నాడు. పై 2 చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు. క్రింది 2 చేతుల్లోనూ గద అభయహస్తము. ఇది ఆయన యొక్క స్వరూపం. శంఖ చక్ర గద అభయహస్తములతో ప్రకాశిస్తున్న స్వరూపుడు. పద్మనాభుడై ఉన్నాడు. రమ్యమైన పుండరీకాక్షుడై 2 నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి అందమైన రూపము. శృంగార రస నిధిగా ఉన్నాడయ్యా అన్నారు. అంత సౌందర్య స్వరూపం, సర్వాలంకార భూషితమైన విగ్రహం అది. శ్రీవత్సలాంఛనము ధరించినటువంటి ఆ స్వామికి ఇరువైపులా కూడా చామరమును ధరించి సేవిస్తున్నారు శ్రీలక్ష్మి భూలక్ష్మి. ఉభయులు సేవిస్తున్న రూపం ఇది. ఇది ఆసన భంగిమలో ఉంటుంది. వెంకటేశ్వరుడు స్థానక భంగిమ, నిలబడే స్వరూపం. ఇది ఆసన భంగిమ, కూర్చునున్నాడు స్వామివారు. అలాంటి ఈ స్వరూపము పద్మనాభమై ఉన్నటువంటి రూపము, కిరీటము కుండలములు మొదలైనవి ధరించి పద్మాసనంపై ఉన్నటువంటి రూపం ఇది. అలాంటి ఆసన భంగిమలో స్వామి దర్శనమిచ్చాడు ఇక్కడ. ఆ దర్శనమిచ్చిన స్వరూపాన్ని నమస్కారం చేస్తూ, స్వామి నీ అనుగ్రహాన్ని పొందేను అంటే నీకు సర్వసృష్టిని నిర్వహించగలిగే శక్తి ఆజ్ఞ నేను ఇస్తున్నాను. ఇది సృష్టి దండము అనొక దివ్య దండాన్ని సృష్టించి నారాయణుడు బ్రహ్మగారి చేతికిచ్చాడు. ఆ దండము ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం లభించి సృష్టి రచనా శక్తిని మరింత సమర్థవంతంగా యజ్ఞఫలంగా పొందాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఈ విష్ణువు ఈ క్షేత్రంలో ఆవిర్భవించాక ఆయన అనుగ్రహం అందరికీ కావాలని స్వామి ఈ క్షేత్రంలో నువ్వు వెలసి అందరినీ అనుగ్రహించని కోరుకున్నాడు బ్రహ్మగారు. చూసారా క్షేత్రాలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు తెలిసింది కదా. సహజ సిద్ధంగా ఒక పవిత్రమైన చోటులో ఏ దేవతో ఒక ఋషో తపస్సు చేస్తే భగవంతుడు వాళ్ళకు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైన స్వరూపం ఇక్కడ ఉండిపోవాలని వాళ్ళు కోరుకుంటారు. ఆ ఉన్న రూపమే దేవతగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. కనుక క్షేత్రం అనగా ఒక దేవతో ఋషో తపస్సు చేసిన చోటు, అక్కడ భగవంతుడు ప్రత్యక్షమైన చోటు. అక్కడ 2 శక్తులు ఉంటాయి. ఆ తపస్సు చేసినటువంటి శక్తి ఒకటి, ప్రత్యక్షమైన భగవంతుడి శక్తి ఒకటి. ఇక్కడ ఎన్ని శక్తులు ఉన్నాయి? బ్రహ్మగారి తపశ్శక్తి, యజ్ఞం యొక్క శక్తి, ఇంద్రుడు చేసిన తపశ్శక్తి, ఇప్పుడు ప్రత్యక్షమైన వరదరాజు యొక్క అనుగ్రహం. ఇన్ని కలిసిపోయి ఉన్నాయండి వరదరాజస్వామి క్షేత్రంలో. ఎంత భవ్యమైన అనుగ్రహం ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ అలా ఏర్పడ్డాడు వరదరాజస్వామి. ఆయనని ఇక్కడ నిలబడమని, ఇక్కడే ఉండవయ్యా అని కోరుకుంటే సరే కానిమ్మని స్వామి దివ్యమంగళ విగ్రహంగా అక్కడ నిలబడి ఉంటే అది సామాన్యులకు దర్శనం ఇవ్వడం కోసం ప్రతిష్ఠ చేశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేయగా వరదరాజస్వామి విగ్రహముగా మనకు దర్శనమిస్తున్నది. కనుక ఆ విగ్రహం సాక్షాత్ బ్రహ్మ ప్రతిష్ఠితము, స్వయంభూమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. స్వయంగా వ్యక్తమైన నారాయణుడు వెంకటపతి వలనే. అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మచేత ఇలాగే వచ్చాడు. వరదరాజస్వామి కూడా బ్రహ్మచేత అదే విధంగా వచ్చాడు.
బ్రహ్మకి తేజోమయమైన ఆకారం కనబడింది. ఆయన ప్రార్థించిన దానికి మేరకు ఆయన విగ్రహంగా మారాడు. ఆ విగ్రహాన్ని ఈ కొండపై పెట్టారు. అప్పుడు ఒక దివ్యమైన గోపురం తేవడం కోసం ఇంద్రుడు తపస్సు చేసి వైకుంఠ లక్షణము కలిగిన గోపురాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ గోపురమే ఈ పవిత్రమైన పర్వతంపై ఉన్నటువంటి వరదరాజస్వామి వారి ఆలయము. అది ఆ యుగంలో తేజోమయమైన బంగారు కాంతులతో కనిపించేది ఆ రూపము, ఆ గోపురము. తర్వాత శిలారూపములతో దర్శనమిస్తున్నాయని వర్ణిస్తున్నది పురాణం. ఈ ప్రకారంగా సంపూర్ణంగా ఇవాళ మనకి వరదరాజ క్షేత్రం ఇవాళ ఆవిష్కరింపబడింది. దివ్యమైన హరిక్షేత్రం, అందులో ఉన్న గణపతి, కుమారస్వామి, 3 శివులు, అదేవిధంగా 8 మంది విష్ణువులు, 4 తీర్థాలు, ఇన్ని చెప్పుకున్నాం. ఆడ తర్వాత ఆ పర్వతం ఎలాగ ఏర్పడింది, బల్లులు ఎలా ఏర్పడ్డాయో చెప్పుకున్నాం. 2 బల్లులు, ఒకటి వెండి, ఒకటి బంగారం. బంగారం సూర్యస్వరూపంగా భావిద్దాం, వెండిని చంద్రస్వరూపంగా భావిద్దాం. ఆ 2 వీపు మీద ఉన్నాయి, అంతే కదా. సరిగ్గా పరిశీలించండి. అందరి వీపు మీద ఉన్న ఈ బల్లులు మీకు తెలుసో లేదు. బల్లి లక్షణం పాకుతూ వెళ్ళే లక్షణం. అలా మనలో పాకుతూ 2 పెడుతున్నాయట ప్రతి వారికి కూడా, లోపల పాకుతున్నాయి. అవేమిటంటే ఎడానాడి, పింగళానాడి. ఇది పరిశీలించండి. ఎడానాడి, పింగళానాడి. ఎడా చంద్రనాడి, పింగళ సూర్యనాడి. కానీ ఎడానాడికి సంకేతం వెండి బల్లి, పింగళానాడికి సంకేతం బంగారు బల్లి. ఈ 2 ఎక్కడున్న వీపు మీద ఉన్నాయి. అంటే ప్రాణాయామ విద్యని చేసి హృదయ గుహలో నరసింహస్వామిని కానీ భావన చేసినట్లయితే దేహబంధం తొలగి జీవుడు ముక్తుడవుతున్నాడని చెప్పడమే ఈ క్షేత్రంలో దాగిన అంతరార్థం. కనుక బాహ్యక్షేత్రానికి శరీరక్షేత్రానికి సమన్వయించుకుని ఆ ఇంద్రుడికి ముక్తి దొరికింది. కానీ ఈ ఇంద్రియముల్లో ఉన్న జీవుడికి ఇంకా ముక్తి దొరకలేదు. దానికి ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం చేసి ప్రాణాయామ విద్యతో ఏకాగ్ర సంపాదించి హృదయంలో పరమాత్మని ధ్యానిస్తే ఆ పరమాత్మ కృపతో ఈ దేహబంధము ఛేదితమై ముక్తి పొందుతావు. ఇదండి దీనిలో దాగిన అంతరార్థం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించే మంగళవారం నాడు గౌరీదేవి పూజ అద్వితీయమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. పసుపుతో గౌరీదేవిని తయారు చేసి అలంకరణ చేసి తప్పనిసరిగా వివాహం కావలసినటువంటి కన్యలు, హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ తథా మాం గురు కళ్యాణకాంతకాంతాం సుదుర్లభమంటూ దీపారాధన ఆచరించాలి. దీపారాధన ఆచరించేటప్పుడు కూడా కళ్యాణీ తైలం అని చెప్పేసి ఉంటుంది. ఆ తైలాన్ని వినియోగించి 5 ఒత్తులు దీపపు కుందిలో వేసి ఈ మంత్రాన్ని చదివిన తరువాత కాచిన పాలలో కొద్దిగా పంచదార, కొద్దిగా ఏలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించి కళ్యాణ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి స్వీకరించినట్లయితే వివాహం అయ్యేందుకు గౌరీదేవి చక్కగా సహకరించి జన్మతః ఏ వ్యక్తితో వివాహం కావాలో, ఏ స్త్రీతో వివాహం కావాలో ఆ స్త్రీ కానీ లేక పురుషుడు కానీ వచ్చేటట్టుగా చేసేటువంటి విధి విధాన ప్రక్రియ అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని నేటికి కూడా అందిస్తూనే ఉన్నది. కళ్యాణ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ చక్కని తల్లి అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడేటువంటి విధి విధానం మనకి కనిపిస్తోంది. మంగళ గౌరీ తత్వాన్ని ఆచరణలో ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా వివాహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి గౌరీ పాశుపత హోమం అని చెప్పేసి ఉంది. గౌరీ పాశుపత హోమాన్ని గనక పెండ్లి కావలసిన వారు ఎవరైనా సరే, పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే నిర్వర్తించినట్లయితే ఆ మంత్ర పఠనము యొక్క ప్రభావం చేత హోమము చేయించుకోవటం వలన అతి త్వరగా వివాహం అవ్వటానికి గౌరీదేవి విష్ణుదేవునితో కూడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. శివపార్వతుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటే సమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాభయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50 తిథి పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:46 నుంచి 4:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:18 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 11:58 వరకు. అమృతకాలం రాత్రి 1:29 నుంచి 3:16 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా మనం రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసుకోవడం ద్వారా మనకు 10 రకాల రుణాలు తీరిపోతాయి. మనుష్యుల విషయంలో ఉపకారాలు పొందడం, అలాగే అప్పులు తీసుకోవడం, వాటిని తీర్చకపోవడం, ఉపకారాన్ని మర్చిపోవడం మొదలైనవన్నీ కూడా రుణాలే అవుతాయి. వీటినన్నింటినీ కూడా మనం తీర్చేసుకోవడానికి శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మరో విశేషం ఏమంటే త్రిద్యుస్పృక్ అని అంటారు. త్రిద్యుస్పృక్ అంటే ఇప్పుడు చూడండి, పాడ్యమి సూర్యోదయానికంటే ముందు ఉంది, తర్వాత కూడా ఉంది, మర్నాడు ఉదయం సూర్యోదయం తర్వాత కూడా ఉంది. అంటే 3 వారాలతో అనుబంధం కలిగినదే ఉంది. ఇటువంటి రోజున మనం చేసేటువంటి దానాలు కానీ అలాగే నదీ స్నానాలు కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. శుభకార్యాలకి ఇది మంచిది కాదు, కానీ పుణ్యకార్యాలకు చాలా మంచిది. మనం చేసేటువంటి ప్రతి పుణ్యము కూడా 1,000,000 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మంగళవారం కావడం వల్ల హనుమంతునికి పూజ చేసుకోవడం ద్వారా, ప్రదక్షిణాలు చేయడం ద్వారా, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా విజయాలు సంభవిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచినా దాగవు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు. అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకొని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు.
మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకుని ఉన్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమస్కంధంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. కాబట్టి భూమౌచ శయ్యా నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం. చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వమియం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అది సుందరకాండ. ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట, ఇప్పుడు అంటోంది. ఎందుకు అనాలి అంటే ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది. ఏమిటా పరివేదన? ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్దాం, అందుకే వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి, అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే రాముణ్ణి నింద చేశాడు ఆయన. రాముడి కన్నా దైవం లేడు ఆయనకి. ఆయన అన్నాడు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప ఇల్లాలా, ఇటువంటి పాతివ్రత్యమా? 3 లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు, అది ఈవిడలో 16వ వంతుకు సరిపోదా? ఇంత ప్రేమైకమూర్తి, ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్ర ఎలా పోయాడు? అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు? మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు? అసలు వెర్రెక్కిపోవద్దు ఇటువంటి ఇల్లాలు. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడడమా? ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమై దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ బాహ్యంలో అందం. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ పాండవులు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మనం మాత్రము క్షీణించిపోతున్నాము అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. క్షీణించిపోతూనే ఉన్నాము.
ఇక నేను బ్రతికి ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు కదా అన్నాడు. అప్పుడు శకుని, చూశారా మహారాజా, చూశారా, ఇది విషయం. నాకు చెప్పుకోకుండా మీకు చెప్తున్నాడు చూడండి, ఇది విషయం. నేను ఉన్నాను కదా, నాకు చెప్పచ్చు కదా, దుఃఖం సరిచేసుకోవచ్చు కదా, ఒక్క మాట చెప్పుకోకుండా. మహారాజా మీరు తండ్రి, అందుకని చెప్తున్నాడు. మన ప్రియమైన దుర్యోధనుడు శత్రువుల వల్ల ఎంత బాధపడుతున్నాడో చూశారు కదా, ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంతగా కుమిలిపోతున్నాడో. కనుక మన ప్రియమైన దుర్యోధనుడు బాగుండాలి అంటే మనం శత్రువుల కంటే గొప్పగా ఉండాలి కదా మహారాజా. ఈ విషయాన్నే మన దుర్యోధనుడు కనిపెట్టాడు, తెలుసుకున్నాడు. కనుక మన శత్రువైన ధర్మరాజు వద్ద గల సాటిలేని సంపదను మన సొంతం చేసుకునే ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ ఉపాయమే జూదం. నేను ద్యూత విద్యలో నేర్పరిని. జూదం ఆడటంలో నన్ను మించిన వాడు లేడు. జూదంలోని మర్మాలు నాకు బాగా తెలుసు. పందెం ఎలా వెయ్యాలో తెలుసు. ఆటలో శత్రువును ఎలా కట్టడి చెయ్యాలో నాకు తెలుసు. శత్రువు ఆటను ఎలా కట్టించాలో నాకు తెలుసు. నాకు పాచికలకి ఎలా విసరాలో కూడా తెలుసు. గెలుపును మన వైపు ఎలా తిప్పుకోవాలో బాగా నాకు తెలుసు. మన శత్రువైన ఆ ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం. కానీ అతనికి పాచికలు వేయటమే తెలీదు. ద్యూత విద్యలోని మర్మాలే తెలియవు. అసలు జూదం ఆడటమే తెలీదు. జూదం చూడటానికి చాలా ఇష్టపడతాడు, అప్పుడప్పుడు కూడా ఆడాలా అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇష్టపడతాడు. అయితే జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే అతడు తప్పకుండా వస్తాడు, వచ్చి ఆడే తీరుతాడు. నియతం తం విజేష్యామి, నియతం తం విజేష్యామి, కృత్వాత్ కపటం విభో, కృత్వాత్ కపటం విభో, ఆనయామి సమృద్ధిం తాం, ఆనయామి సమృద్ధిం తాం, దివ్యాం చోపాహ్వ యస్వతం, దివ్యాం చోపాహ్వ యస్వతం. ఓ ప్రభు, మోసం చేసి అయినా సరే నేను ధర్మరాజును తప్పకుండా గెలుస్తాను. నన్ను నమ్ము, అతడి దివ్య సంపదనంతా నీకు తెచ్చిపెడతాను, నీ వశం చేస్తాను. అతడిని పిలిపించు, జూదానికి పిలిపించు అన్నాడు. శకుని ఇలా అద్భుతంగా సమ్మోహనం కలిగించేలా మాట్లాడగానే వెంటనే దుర్యోధనుడు అందుకున్నాడు. మహారాజా, ఈ శకుని పాచికలాడటంలో మహాపండితుడు, సందేహమే లేదు. ఇతడిని నమ్ము. ఆ పాండుపుత్రుల సంపదనంతా ఇతడు తీసుకొని రావాలనుకున్నాడు. కనుక ఇతడి ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకు, నీరు కార్చకు, అడ్డు చెప్పకు, ఇతడిని అడ్డగించకు, ఇతడికి అనుమతి ఇవ్వు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయన దుర్యోధన, మనకొక మంత్రి ఉన్నాడు, ఆయన విదురుడు, మహాబుద్ధివంతుడు. నేను ఎప్పుడూ అతడి మాటకే నేను విలువిస్తాను, అతడి మాటే నేను పాటిస్తాను, అతడి మాట ప్రకారమే నడుచుకుంటూ ఉంటాను. కనుక అతడితో ఈ విషయం గురించి మాట్లాడతాను, అతడి అభిప్రాయాన్ని తెలుసుకుంటాను. అతడు దూరదృష్టి గలవాడు, మంచి చెడులు దృష్టిలో పెట్టుకొని మంచి మాటే చెబుతాడు. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మన ఇరుపక్షాలకు తగిన విధంగా మంచిని చెబుతాడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నివర్తయిష్యతి త్వాసౌ
నివర్తయిష్యతి త్వాసౌ యది క్షత్త సమేష్యతి నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేహ మసంశయం మరిష్యేహ మసంశయం. మహారాజా, నిన్ను కనుక ఆ విదురుడు కలుసుకుంటే ఈ పని నుండి అతడు నిన్ను మరలిస్తాడు, నీ మనసు మార్చేస్తాడు, అసలు చెయ్యనివ్వడు. కనుక ఓ రాజా, నువ్వు ఈ పని చెయ్యకపోతే నేను మరణిస్తాను. ఇది నిజం, ఇది నా మాట. నువ్వు ఆ విదురుడితోనే కలిసి సుఖంగా ఉండు. మాటి మాటికు విదురుడు 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 అంటావు, ప్రతి సందర్భాల్లోనూ విదురు అంటావు. ఎంతమంది ఉన్నా మేమంతా లేదా, నువ్వు నడిచేటప్పుడు కూడా కనపడకపోతే మేమంతా పట్టుకొని వెళ్ళి వాడొక్కడైనా పట్టుకునేది? విదురుడు ఒక్కడేనా? విదురుడు మాటే నువ్వు నమ్మాలా? మహామేధావి అనుకున్నావు విదురుడు. ఎప్పుడు విదురుడితో మాట్లాడుతూ ఉంటావు. ఏమిటది? నువ్వు భోగాలను అనుభవించు, నువ్వే ఉండు, విదురుడితో ఉండు, నువ్వు భోగాలంతా అనుభవించు. నీ కళ్ళు కనపడకపోయినా భోగాల మీద ఇష్టం కదా, నువ్వు అనుభవించు. ఈ భూమిని నువ్వే పాలించు, నీకు చాలా ఆశ కదా, పాలించు. అప్పుడు నాతో నీకు ఏ పని ఉండదు, అంతే కదా అన్నాడు. ఇలా దుర్యోధనుడు ఆర్తిగా మాట్లాడేసరికి ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు వశుడైపోయాడు. పుత్ర ప్రేమకు వశుడైపోయాడు. ఇది కీలకం. దుర్యోధనుడి ఆలోచనకు లొంగిపోయాడు. అతడి మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. విదురుని పిలిపించుకోకుండా ఉండు అని చెప్పేశాడు కదా. విదురుని ఏమైనా పిలిపించాడంటే సత్యవ్రతుడైనటువంటి సత్వగుణంతో ఉండినటువంటి విదురుని పిలిచింటే మారిపోవు, మొత్తం కథ అంతా మారిపోవు. ఇంత పెద్ద కథ ఉండేది కాదు. వెంటనే సేవకులను పిలిచాడు. వారిని ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఒక అందమైన సభాభవనాన్ని శిల్పుల చేత తొందరగా నిర్మించేసేయండి. దానికి 1000 స్తంభాలుండాలి, 100 ద్వారాలుండాలి, అది విశాలంగా ఉండాలి, అది అందంగా ఉండాలి, ఆ సభాభవనం రత్నాలతో పొదగబడి ఉండాలి. కనుక అందంగా పనిచేసే శిల్పులను అన్ని దేశాల నుండి పిలిపించండి. ఆ భవనంలో అన్ని వస్తువులను చక్కగా ఏర్పాటు చేయండి. అన్ని పనులు పూర్తి అయిన తర్వాతే నాకు చెప్పండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత దుర్యోధనుడు ఇంకా శాంతించాలని ఒక సేవకుడిని పిలిచి విదురుణ్ణి ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పు అన్నాడు. అపృష్ట్వా విదురం స్వస్య అపృష్ట్వా విదురం స్వస్య నాసీత్ కచ్చిత్ వినిశ్చయః ద్యూతే దోషాంశ్చ జానన్ స ద్యూతే దోషాంశ్చ జానన్ స పుత్రస్నేహ దకృష్యత పుత్రస్నేహ దకృష్యత. ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా విదురుని అడగకుండా ఏ పని చేయడు, స్వయంగా ఏ నిర్ణయమూ తీసుకోడు. జూదం వల్ల కలిగే దోషాలను తెలిసి కూడా అతడు పుత్ర మమకారానికి లొంగిపోయాడు. జూదం ఆడటానికై సభను కట్టమని అనుమతించేశాడు. ఇంతలో విషయం విదురుడికి తెలిసింది. జూదం కలహాన్ని పుట్టిస్తుంది, గొప్ప వినాశాన్ని కలిగిస్తుంది. అటువంటి జూదం ఇప్పుడు జరగబోతుంది అనే వార్తను విదురుడు విన్నాడు. ఎంతో కంగారు పడ్డాడు. వేగంగా ధృతరాష్ట్రుడి వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం బాగాలేదు, లోకానికి కీడు కలిగిస్తుంది. జూదం ఎప్పుడూ మేలు చేయదు, ఎందుకంటే సత్వగుణంతో ఉన్నాడు కదా, అందుకని.
ఇదే చూడండి సత్వగుణానికి తమో గుణానికి ఉండేటువంటి భేదాలు. కనుక జూదం ఆడటం మంచిది కాదు. అది పుత్రుల మధ్య కలహాన్ని పుట్టిస్తుంది, కొట్లాటాలకు గొడవలను కూడా పెంచుతుంది. దీంతో బంధువుల్లో కలహాలు వస్తాయి, శత్రువులు ఎక్కువైపోతారు. కనుక దయచేసి మీరు ఆ పని చేయకండి, గొడవలు పెంచకండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ విదురా, నా మాట విను. దేవతల మనలను అనుగ్రహిస్తే దేవతలు నా వారికి పాండవులకు కలహం రాదు, నా వారికి రాదు, పాండవులకు రాదు కలహం. వారు కొట్టుకోరు, గొడవ పడరు, సుఖంగానే ఉంటారు, స్నేహంగానే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇందులో సందేహం లేదు. నన్ను నమ్ము, నా మాట విను. అశుభం వా శుభం వాపి హితం వా యది వా హితం, హితం వా యది వా హితం ప్రవర్తతాం సుహృద్యూతం దిష్టమేతన్న సంశయక, దిష్టమేతన్న సంశయక. అశుభమైన శుభమైన, మంచైన చెడైన మేలు కలిగించే జూదమే జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవం వల్లే జరుగుతుంది. మయి సన్నిహితే ద్రోణే, మయి సన్నిహితే ద్రోణే భీష్మే త్వయి చ భారత, భీష్మే త్వయి చ భారత అనయో దేవ విహితః, అనయో దేవ విహితః న కథంచిద్ భవిష్యతి, న కథంచిద్ భవిష్యతి. ఓ విదురా, నేను, ద్రోణుడు, భీష్ముడు, నువ్వు మనమందరము పక్కనే ఉండగా దైవం నిర్ణయించినా కూడా ఎలాంటి అన్యాయము జరగదు కదా. మనంతా దగ్గరున్నాం కదా, మనమేం ఎక్కడా వెళ్ళాం కదా. కనుక వేగంగా ప్రయాణించే రథాన్ని ఎక్కి ఇప్పుడే ఈరోజే ఖాండవ ప్రస్థానానికి వెళ్ళు. ధర్మరాజును ఇక్కడికి తీసుకొని రా. ఓ విదురా, నా నిర్ణయాన్ని, నా రహస్యాన్ని వారికి చెప్పకు. ఇది నేను నీకు మాత్రమే చెబుతున్నాను. దీన్ని నువ్వు మనసులో పెట్టుకో. కౌరవ పాండవుల మధ్య జూదం జరగటం దైవ నిర్ణయమని నేను అనుకుంటున్నాను. కనుక ధర్మరాజు దగ్గరకు వెళ్ళు, అతన్ని ఎట్లయినా ఇక్కడికి తీసుకొని రా అని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ విదురుడికి ఇష్టం లేదు. అలా చేయటం విదురుడికి ఇష్టమే లేదు. అయినా మంత్రి అయిన విదురుడు ఆ ఆజ్ఞను పాటించాడు. తప్పదు, వాడికే పెట్టాడు ఆ పని. ఈ జూదం జరగకూడదు అని ఆలోచిస్తూ, ఎంతో దుఃఖిస్తూ భీష్ముడి వద్దకు వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. ధృతరాష్ట్రుడికి పుత్రులంటే ఎంతో ప్రేమ. వారు ఏమన్నా కాదనలేడు, వారు ఏం చేసినా అడ్డు పెట్టలేడు, మాట్లాడలేడు. పుత్ర ప్రేమతో బంధితుడైపోయాడు. అలా పుత్ర ప్రేమతో కలహాన్ని పుట్టించే జూదానికి అనుమతించాడు. ఈ ధృతరాష్ట్రుడి ప్రవర్తన చూసి జనమేజయుడికి ఈ సందర్భంలోని రహస్యాలను తెలుసుకోవాలనిపించింది. వెంటనే వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మా తాతగారైన పాండవులకు మహా కష్టాన్ని కలిగించిన ఆ ద్యూతం ఎలా జరిగింది, ఏ విధంగా సాగింది, ఆ ద్యూతం అన్నదమ్ముల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టింది, అది మహావినాశానికి ఎలా కారణమైంది, ఎలా దారి తీసింది, జూదం జరిగేటప్పుడు అక్కడ ఏ ఏ రాజులు కూర్చొని ఉన్నారు, ఎవరు సభాసదులుగా ఉన్నారు, ఎవరు జూదాన్ని ఆమోదించారు, ఎవరు జూదాన్ని వద్దు అన్నారు అంటే, ఓ మహర్షి చెప్తున్నాడు, ఓ మహర్షి, జూదం
సమస్త భూమండల వినాశానికి మూలమైంది కదా, దీని గురించి నాకు పూర్తిగా చెప్పు, నేను వివరంగా వినాలనుకుంటున్నాను అన్నాడు. సమస్త భూమండలము నాశనం అవ్వటానికి జూదం అన్నారు. ఇంతకన్నా ఇంకేముంది? జూదం అంటే సమస్త భూమండలము నాశనం అయిపోతుంది. జూదం అని ఎవరంటారో సమస్త భూమండలము నాశనం అయిపోతుంది అని అర్థం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఆ కథను నీకు పూర్తిగా చెప్తాను విను. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఆలోచనను తెలుసుకున్నాడు. ధృతరాష్ట్రుడు తర్వాత ఏకాంతంగా దుర్యోధనుతో ఇలా అన్నాడు, నాయన దుర్యోధన, జూదం ఆడకు. జూదం ఆడటం విదురుడికి ఇష్టం లేదు. జూదం ఆడవద్దు అంటున్నాడు. ఆ బుద్ధిమంతుడైన విదురుడు ఎప్పుడు కూడా మనకు చెడు చెప్పడు, కీడు చెయ్యడు. కనుక విదురుడు చెప్పిందే నాకు మంచిదనిపిస్తుంది, మనకు మేలు చేస్తుంది అనిపిస్తుంది. నాయన, నువ్వు ఆ విదురుడు చెప్పినట్లుగానే చెయ్యి, ఇదంతా నీకు మేలు జరగటానికే అనిపిస్తుంది. పూర్వము బృహస్పతి ఇంద్రుడికి నీతి శాస్త్రాన్ని చెప్పాడు కదా, ఆ నీతి శాస్త్రమంతా మన విదురుడికి బాగా తెలుసు నాయన. కనుక నాయన, నేను ఇప్పుడు విదురుడి మాటనే నేను ఎప్పుడు కూడా విదురుడి మాట నేను ఆచరిస్తాను. మన కురుకులంలో విదురుడు మహామేధావి, అందరిలోనూ శ్రేష్ఠుడు. కనుక నాయన, మనకు జూదం వద్దు. జూదం కలహాన్ని పుట్టిస్తుంది, కొట్లాటకు దారి తీస్తుంది, హత్యలు చేయిస్తుంది. భేదే వినాశో రాజ్యస్య తత్పుత్ర పరివర్జయ పిత్రా మాత్రా చ పుత్రస్య యద్వై కార్యం పరం స్మృతం. నాయన, కలహం వల్ల రాజ్యం నశిస్తుంది, కనుక జూదాన్ని విడిచిపెట్టు. పుత్రుడు అతి గొప్ప పని చేయాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. కనుక నువ్వు గొప్ప పని చెయ్యి, కానీ నువ్వు ఇలా సర్వనాశనమయ్యే పని చెయ్యకు. నువ్వు వేదాధ్యయనం చేశావు కదా, శాస్త్రాలలో పండితుడయ్యావు కదా, ఇంటిలో అందరి చేత ముద్దు చేయబడ్డావు కదా, అందరి ప్రేమ సంపాదించుకున్నావు కదా, నువ్వు అన్నదమ్ముల్లో పెద్దవాడువు కదా, నువ్వు రాజ్యాన్ని పొందావు కదా, శుభాలను పొందావు కదా, అందరికంటే విలువైన ఉత్కృష్టమైన భోజన వస్త్రాలను పొందుతున్నావు కదా. అంతకన్నా ఇంకేముంది నీకు? ఇక ఎందుకు దుఃఖిస్తావు? తాత తల్లిదండ్రుల నుండి వచ్చిన ఈ రాజ్యము సకల సౌకర్యాలతోనూ సమృద్ధిగా ఉంది. సంతోషంగా అనుభవించు. ఆశపడకు, అత్యాశపడకు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ శాసిస్తూ ఇంద్రుడిలాగా వెలుగొందుతున్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.